శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. లక్ష్మీ వెంకటేశాయ నమః. శనివారం త్రయోదశి తిథి కలిసి రావడం అనేది శని త్రయోదశి అదొక మహాయోగం అని మన పెద్దలు పురాణ ఇతిహాసాలలో చెప్పడం జరిగింది. ఎవరైనా శని దోషాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అపమృత్యు దోషము, అదేవిధంగా అనారోగ్యము, శని దోషాలతో బాధపడే వాళ్ళు ఈ శని త్రయోదశి నాడు విశేషించి శనిదేవునికి తైలాభిషేకము, దీపారాధన చేయడం వలన ఆ దోషాలు తొలగిపోతాయి. అటువంటి శని త్రయోదశి ఈసారి శ్రావణ మాసంలో 2 సార్లు రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ శ్రావణ మాసం రోజు శనివారం శని త్రయోదశి రావడం వలన వెంకటేశ్వర స్వామి వారిని తులసి పత్రాలతో అర్చించడము, అదేవిధంగా శని త్రయోదశి దోషం పోవడానికి శనేశ్వర స్వామికి ప్రీతిగా నల్ల నువ్వులతో దీపారాధన చేసి ఆ నల్ల నువ్వులను దానం చేయడం వలన అపమృత్యు దోషాలు శని పరిహారం కలుగుతుంది. శనేశ్వరుని యొక్క ప్రీతిపాత్రము అవ్వడానికి ఈ శని త్రయోదశి చాలా మహత్తరమైన యోగము కాబట్టి ఈ శని త్రయోదశి రోజున తైలాభిషేకము, దీపారాధన చేయడం వలన అపమృత్యు దోషాలు, అనారోగ్య దోషాలు కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్పడం జరిగింది. రేపు శ్రావణ మాసము చివరి శనివారము, అందులోనూ త్రయోదశి పుష్యమి నక్షత్రంతో కలిసి రావడము చాలా విశేషం కాబట్టి రేపు యథాశక్తి అందరూ కూడా శనేశ్వరుని ప్రార్థించి శనిదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వడానికి దీపారాధన చేయడము, శనేశ్వరునికి అభిషేకం చేయించడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది.